ఎస్. సో ఇంతవరకు మనం సర్చ్ నెట్వర్క్ లో క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. దాంతో పాటు లాస్ట్ క్లాస్ లో కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఏంటి, యాడ్ ఎక్స్టెన్షన్స్ కూడా నేర్చుకున్నాం. బట్ స్టిల్ అడ్వాన్స్ అనేది చేయలేదు క్యాంపెయిన్. సో ఇప్పుడు ఇది చాలా అడ్వాన్స్ అండి. ఇది చూసి ఎవరైనా క్యాంపెయిన్ చేశారనుకోండి, ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు క్యాంపెయిన్ యూజ్ చేస్తే లాస్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇది అడ్వాన్స్ క్యాంపెయిన్, దీంతో పర్ఫెక్ట్ క్యాంపెయిన్ వస్తుంది అనమాట. ఏ క్యాంపెయిన్ అయినా, రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్ కావచ్చు, స్కూల్, కాలేజ్, హాస్పిటల్, ఎవరైనా గూగుల్ వాళ్ళు యాడ్ రన్ చేయాలంటే దిస్ క్యాంపెయిన్ ఇస్ పర్ఫెక్ట్ వన్. 1 second, I'm sorry for this. And yes, let me create a campaign. Create campaign. So మాకు తెలుసు కదా, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్. సో ఇక్కడ సేల్స్, లీడ్స్ ఇవి మనం మిస్ చేస్తాం. దీనంత మాత్రాన మనము స్కిప్ చేస్తున్నామని కాదు, మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేస్తున్నాం. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్. ఇక్కడ మనం సర్చ్ నెట్వర్క్ చేస్తున్నాము. we don't select anything. ఇక్కడ క్యాంపెయిన్ పేరు రాస్తున్నాము. whatever the campaign it is, just mention the campaign name. ఇది మన కన్వీనియన్స్ కోసం. ఎందుకోసం అంటే ఫ్యూచర్ లో నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేస్తాం. అసలు ఏది ఏ క్యాంపెయిన్ అని మనకి అర్థం కాకుంటుంది. కాబట్టి ఇలాగా ప్రాపర్ నేమ్స్ ఇచ్చుకున్నాం అనుకో, ఇట్ విల్ బి గుడ్ ఫర్ us. దెన్ ఇక్కడ టాపిక్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎలాబరేట్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఇదేంటి అనేది. కాబట్టి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. దాన్ని బట్టి కెన్ గో ఫర్ ఎందుకు మనం ఇది చెయ్యాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాను. సో వాట్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్? ఆబ్వియస్ గా నాకు క్లిక్సే కావాలి, కస్టమర్ నా వెబ్సైట్ కి రావాలి అనమాట. ఫ్యూచర్ లో కన్వర్షన్స్ అనేది కూడా యాడ్ అవుతుంది, ఇప్పుడు కాదు. సో క్లిక్స్ ఈజ్ ఓకే. అయితే ఇక్కడ బిడ్డింగ్ అండి, 2 రకాల బిడ్డింగ్ ఉంటుందండి. మాన్యువల్ బిడ్డింగ్ అండ్ ఆటోమేటిక్ బిడ్డింగ్. ఈ మాన్యువల్ బిడ్డింగ్ అంటే ఏంటంటే మనమే చెప్తాము, సరే నేను ఎంత ఖర్చు పెడుతున్నా, 20 రూపీసా 30 రూపీసా. ఆటోమేటిక్ బిడ్డింగ్ లో గూగుల్ విల్ బిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. మనం బిడ్ చేయమండి, గూగులే బిడ్ చేస్తుంది. ప్రస్తుతానికి మనం ఏదో చేస్తున్నాం, ఇది ఆటోమేటిక్ బిడ్డింగ్, మనం చేయట్లేదు. అది మనం ఒక హైయెస్ట్ ఫిగర్ ఇస్తున్నాం అంతే. గూగులే మన ప్లేస్ లో బిడ్ చేస్తుంది. దానికి దీనికి తేడా చెప్తాం. మాన్యువల్ బిడ్డింగ్ చూద్దాం. మాన్యువల్ బిడ్డింగ్ స్టార్ట్ చేసినాం. మనం ఏం చేసామంటే 70 రూపీస్ నేను పెడతారా భయ్ అని చెప్పినాం పర్ క్లిక్. గూగుల్ ఏమంటుంది అంటే చలో భయ్. అండ్ పొరపాటున నువ్వు ఫస్ట్ పొజిషన్లో వస్తున్నావు, నువ్వే ఫస్ట్ పొజిషన్లో వస్తున్నావు. సెకండ్ ప్లేస్ లో ఇంకోటి ఉన్నాడు బి. నువ్వు గ్యారంటీ ఇస్తావా వాడు 69 పెడుతున్నాని? వాడు 69 పెట్టిండని నీకు తెలుసా? లేదు కదా. వాడు ఎంతైనా పెట్టిండొచ్చు కదా. బి అనేవాడు 20 రూపీస్ కూడా పెట్టిండొచ్చు కదా. బట్ నువ్వు 70 పెట్టడం వల్ల నీకు ఎంత లాస్ అవుతుంది చూడండి. అక్కడ 50 అరౌండ్ 49 రూపీస్ నీకు లాస్ అవుతుంది. అవునా కదా అండి? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. అంటే నువ్వు డైరెక్ట్ బ్లైండ్ గా 70 పెడితే సెకండ్ వాడు ఎంతనో నాకు తెలియదు మాకు. సరే నీకు సరే ఇప్పుడు తెలిసింది 20 అని, నువ్వు 21 అని పెట్టినావు. చలో సెకండ్ వాడు బి, కానీ వాడు 20 అని గ్యారంటీ ఉందా? వాడు ఎంత ఉండొచ్చు. కాబట్టి మాన్యువల్ బిడ్డింగ్ లో ఎంత పెట్టాలండి? బిడ్డింగ్ 70 పెట్టినా కష్టం ఉంది, 21 పెట్టినా కష్టం ఉంది. ఎంత పెడితే కరెక్ట్ మాన్యువల్ బిడ్డింగ్ లో? బిడ్డింగ్ ఎనీవన్ గెస్ హౌ మచ్ వీ షుడ్ బిడ్ ఇన్ మాన్యువల్ బిడ్డింగ్? No answer? No, sir. No, sir. సింపుల్ అండి. లాజిక్, బిజినెస్ కొంచెం ఐడియా ఉన్నా మీకు అర్థం. 1 రూపీ పెట్టండి. 1 రూపీ పెడితే ఏమవుతుంది అంటే నేను పర్ క్లిక్ 1 రూపీ పెడతా అని చెప్పిన. అప్పుడు ఏమవుతుంది? నీ యాడ్ ఎక్కడ కనిపిస్తలేదు. అప్పుడు 2 రూపీస్ పెట్టు, అప్పుడు 3 రూపీస్ పెట్టు. మెల్లిగా నువ్వు 50 రూపీస్ కి 7th పొజిషన్ లో వస్తున్నావు అనుకో. ఇప్పటి నుంచి పెంచు 51, 52, ఫైనల్ గా 70 రూపీస్ కి నువ్వు ఫస్ట్ పొజిషన్ లో వస్తున్నావు. ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా, 70కి నువ్వు టాప్ లో వస్తున్నావు అంటే సెకండ్ వాడు 69 అర్థమవుతుంది కదా. స్మార్ట్ బిడ్డింగ్ ఎందుకోసం అంటే మామూలు ట్రెడిషనల్ బిడ్డింగ్ లో విరాట్ కోహ్లీ గురించి నువ్వు 1 రూపీ అంటే ఒకటి తీసుకోడు, అట్లా కాదు. హైయెస్ట్ చెప్పాలి, అట్లా కాదు కదా. ఇది బిడ్డింగ్ మారుతూనే ఉంటుంది. బిడ్డింగ్ అనేది 1 year ఒకసారి జరగదు. ఇక్కడ ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. ఇప్పుడు 1 రూపీ అని నెక్స్ట్ 2 రూపీస్ అన్ను, నీది హైయెస్ట్ ఉంటుంది, నువ్వే టాప్ లో వస్తావు అనమాట.
కాబట్టి ఈ అడ్వాంటేజ్ అనమాట ఇది. సో యూ కెన్ స్టార్ట్ విత్ 1 రూపీ, యూ కెన్ కీప్ ఆన్ చేంజ్ టు 70 రూపీస్. కాకపోతే మాన్యువల్ బిడ్డింగ్ ఇస్ సేఫ్ ఇలా చేస్తే. ప్రాబ్లం ఏంటంటే ఒక కీవర్డ్ కి ఈ విధంగా రూపాయి పెంచుకుంటూ పోవాలి. చాలా టైం కన్సూమింగ్ ప్రాసెస్. ఓకే, సెకండ్ నువ్వు 70 చెప్పినావు, సెకండ్ వాడు 69 ఉన్నాడు, నాకు తెలిసిపోతుంది వాడు 69 అని. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ వీడు ఏం చేసినట్టు 69 కాదు, డ్రాప్ అయి 50 రూపీస్కి వచ్చేసినాడు. కానీ నీకు తెలియదు అది, యూ డోంట్ నో దట్ ఈస్ 50. 70 ఉండి స్టిల్ లూజర్ ఓన్లీ. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, అరే వాడు తగ్గించిండా లేదా అని మళ్ళీ మనం చేయాలి. 69 ఒకసారి పెట్టాలి, 69, 68, 67 అని తగ్గించుకుంటూ పోవాలి. సో ఇక్కడ 1 రూపీ పెంచడం తగ్గించడం ఇదే పని అయిపోతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ యువర్ క్యాంపెయిన్. కాబట్టి మాన్యువల్ బిడ్డింగ్ రిస్క్ తో కూడుకుంది, చాలా టైం కన్సూమింగ్ ప్రాసెస్ అన్నమాట. డబ్బులు సేవ్ చేసుకుంటాం అనుకుంటా కానీ టైం వేస్ట్ చేసుకుంటాం. ఆటోమేటిక్ బిడ్డింగ్ లో ఏమవుతుంది చూడండి, మనం ఏమన్నాం 100 రూపాయలు అన్నాం. 100 రూపాయలు అంటే ఏ బి ఇద్దరు ఉన్నారు. ఏ అనేవాడు ఏమన్నాడంటే 1 రూపీ అన్నాడు. అప్పుడు గూగుల్ మన బిహాఫ్ ఆఫ్ బిడ్డింగ్ చేస్తుంది, 2 అంటుంది డైరెక్ట్. మన కంప్యూటర్ 10 రూపాయలు అనుకో, గూగుల్ ఆటోమేటిక్ 11 అంటుంది. ఇట్ విల్ మేక్ యువర్ బిడ్డింగ్ యాజ్ 11. మన కంప్యూటర్ 69 అంటే గూగుల్ 70 అంటుంది. మన టైం సేవ్ అయిపోతుంది కదా. దట్ ఇస్ ద బెడ్ థింగ్. వన్ మోర్ బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే సడన్ గా మీ కంప్యూటర్ 50 వేసిన అనుకో, గూగుల్ 51 చేస్తుంది. మీ బడ్జెట్ సేఫ్. కాబట్టి ఆటోమేటిక్ బిడ్డింగ్ పెట్టాలి. ఆటోమేటిక్ బిడ్డింగ్ లో ఒక లిమిట్ పెట్టాలి. మళ్ళీ మాక్సిమం నేను ఎంత పెట్టాలనుకున్నా, మ్యాక్స్ సిపిసి 100 రూపీస్. ఇది అదే సెటప్. మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ అంటే 100. దీని అర్థం ఏంటంటే ఎవ్రీ క్లిక్ 100 ఇస్తున్నాను కాదండి. దీని అర్థం ఏంటో చెప్పండి అండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ క్లిక్ సమ్మన్ క్లికింగ్ 100 రూపాయలు కాదు. వాట్ ఈస్ దిస్? సో లెట్ మీ పుట్ ఎ క్వశ్చన్. మాక్సిమం 100. మాక్సిమం 100 పెడుతున్నాం. సో మన కాంపిటీటర్ ని బేస్ చేసుకొని గూగుల్ తీసుకుంటుంది అమౌంట్. కరెక్ట్. బిలో 100. కరెక్ట్ అండి. యాక్చువల్ సిపిసి ఎంత ఉండొచ్చు అండి? మరి ఏముండొచ్చు? ఒక ఫార్ములా వైజ్ గా చెప్పాలంటే మీ మ్యాక్స్ సిపిసి 100 రూపాయలు అనుకోండి, యాక్చువల్ సిపిసి ఎంత ఉండొచ్చు అండి? మీరు చెప్పింది కరెక్టే, ఇంతకుముందు కాంపిటీటర్ గురించి మాట్లాడారు, అట్లనే ట్రై చేయండి. మీ మ్యాక్స్ సిపిసి మీరు 100 రూపాయలు అని చెప్పినప్పుడు యాక్చువల్ గా పర్ క్లిక్ ఎంత ఖర్చు అవుతుంది? ఎనీవన్ ఆన్సర్? మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ అడిగాను సార్ క్వశ్చన్. నీ మ్యాక్స్ సిపిసి 100 రూపాయలు పోయి 100 రూపాయలు నేను మ్యాక్స్ ఖర్చు పెడతా అని చెప్తున్నావు. ఓకే, అలాంటప్పుడు యాడ్ రన్ అవుతుంది, కస్టమర్ క్లిక్ చేసినాడు, నీకు 100 రూపాయలు కట్ అవుతా? ఎంత కట్ అవుతాయి పర్ క్లిక్? బిడ్డింగ్ అనే అమౌంట్ పైన ఉండొచ్చు సార్. 100 రూపాయలు కట్ కాదు సార్. అమ్మ ఎంత కట్ అవుతుంది? సాత్వికి ఏమో చెప్తున్నాను అంటే బిడ్డింగ్ అయినా కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్తాం కదా సార్. ఆటోమేటిక్ బిడ్డింగ్ లో 1 అయితే 1 అవుతుంది, 2 అయితే 2. అదే దాని ఫార్ములా అయితే ట్రై చేయండి చెప్పడానికి. ఇప్పుడు ఇక్కడ చెప్తారు కదా, నీ కంప్యూటర్ 1 పెడితే గూగుల్ ఏం చేస్తుంది? 2 అంటుంది, 10 పెడితే 11 పెడుతుంది, 16 పెడితే 70 పెడుతుంది. దీని ఏమంటారు మళ్ళీ? యాక్చువల్ సిపిసి ఎంత ఖర్చు అవుతుంది నీకు? ఎంత ఖర్చు అవుతుంది నీకు? ఫార్ములా చెప్పాలంటే ఎట్లా చెప్తారు? +1 సార్. వాట్ +1 అంటే కాంపిటేటర్ బిడ్డింగ్ అదే అని అడుగుతున్నా. కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ అండి. ఫార్ములాస్ ఇట్లా చెప్తే ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ చూస్తే నీకు అర్థమవుతుంది కానీ చెప్పలేకపోతారు. కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ అంటే 100 రూపాయలు మాక్సిమం పెట్టిన 100 రూపాయలు కట్ కదండి. నీ కాంపిటీటర్ ఎంత పెట్టిండో అంతకంటే ₹1 ఎక్కువ తీసుకుంటుంది గూగుల్. ఓకే, బట్ యాక్చువల్ గా ఇది నేను 1 రూపీ నేను పెట్టినా, బట్ కాంపిటీటర్ సిపిసి ప్లస్ $0.01 తీసుకుంటుందండి. ఎందుకంటే వాళ్ళ డాలర్లో $0.01 తీసుకుంటుంది. ఇంకా ఇది పర్ఫెక్ట్ ఫార్ములా కాదు, ఇంకా ఉందండి. ఫ్యూచర్లో మీ క్వాలిటీ స్కోరు, యాడ్ ర్యాంక్ స్కోర్ అని వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సింపుల్ గా నేను చెప్తున్నా, మాక్సిమం మీరు 100 రూపాయలు అని పెట్టారంటే యాక్చువల్ గా 100 రూపాయలు తీసుకోదండి, మీ కాంపిటీటర్ కంటే ₹1 ఎక్కువ తీసుకుంటుంది అంతే. ఫర్గెట్ అబౌట్ $0.01. ప్రస్తుతానికి అయితే మీరు +1 అనుకోండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మాక్సిమం సిపిసి, యాక్చువల్ సిపిసి అందరికి అర్థమైంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇవి అర్థం చేసుకుంటే మనం డబ్బులు సేవ్ చేసుకుంటాం అనమాట. రైట్.
సో ఇక్కడ బిడ్డింగ్ లో వాట్ యూ వాంట్ ఫోకస్ అంటే క్లిక్స్ కొట్టండి. ఇది కంపల్సరీ సెటప్ చేయాలి. ఇది మీరు చేయలేదు అనుకో అప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ నో లిమిట్. నీ కాంపిటీటర్ ₹1,00,000 అంటే కూడా 1,00,000+1 తీసుకుంటుంది. వాడు ₹1,000 అంటే 1,000+1 కూడా ఉంటుంది. దెర్ ఇస్ నో కంట్రోల్, యూ విల్ లూజ్ ద మనీ. కాబట్టి ఒక కంట్రోల్ అనేది ఉండాలి. సెట్ మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ లిమిట్ ₹100. కాకపోతే ఈ హైయెస్ట్ లిమిట్ 100 ఎందుకు పెట్టాలి? అంబులెన్స్ కి అయితే ₹80 పెట్టమంట, ఇంకో శాప్ ట్రైనింగ్ అయితే ₹45 పెట్టమంట. ఇది నాకు ఎట్లా తెలుసు అన్నది ఫ్యూచర్ లో చూపిస్తాం మీకు. ఈ లిమిట్ ఏడా దొరుకుతుంది అని చూపిస్తాం ఇక్కడ. ఓకే, ఇవి కాకుండా ఇంకా వేరే బిడ్డింగ్స్ కూడా ఉంటాయండి. దట్ విల్ బి లెర్నింగ్. దోస్ ఆర్ కాల్డ్ పోర్ట్ఫోలియో బిడ్ స్ట్రాటజీస్ అంటారు. తర్వాత నేర్చుకుందాం, ప్రస్తుతానికి అవసరం లేదు. ఈ ఆప్షన్ కొత్తగా వచ్చింది, ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్. దిస్ ఆప్షన్ లిమిట్స్ యువర్ యాడ్ టు ఓన్లీ న్యూ కస్టమర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ బిడ్ స్ట్రాటజీ. బై డిఫాల్ట్ యువర్ క్యాంపెయిన్ బిడ్స్ ఈక్వల్లీ ఫర్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. అంటే మీకు వచ్చిన రిటర్నింగ్ కస్టమర్స్ కి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి బై డిఫాల్ట్ గా సేమ్ సిపిసి ఉంటుంది అనమాట. ఇది కొత్త ఆప్షన్, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసిన, బిడ్డింగ్ లో మ్యాక్స్ సిపిసి సెలెక్ట్ చేసిన. నెక్స్ట్ మన యాడ్ ఎక్కడ కనిపిస్తుందండి? సర్చ్ నెట్వర్క్. వేర్ ఆర్ యాడ్ విల్ అపియర్? search sir. SCRP page, sir. SCRP అని చెప్పాలి పక్కా. ఓకే, ఇంటర్వ్యూ అయినప్పుడు ద టర్మినాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ యాడ్ ఈస్ అపియరింగ్ ఆన్ ద SCRP పేజ్. మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ టైప్ చేసినప్పుడు చూడండి, దిస్ ఇస్ SCRP లో నీ యాడ్ కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బై డిఫాల్ట్ ఇక్కడ సర్చ్ నెట్వర్క్. బట్ గూగుల్ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ గా SCRP తో పాటు మన కన్సెంట్ లేకుండా కూడా గూగుల్ పార్ట్నర్ లోపల, సర్చ్ పార్ట్నర్ లోపల, డిస్ప్లే నెట్వర్క్ లో కూడా యాడ్ రన్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్లేసెస్ లో యాడ్ కనిపిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆయనకు. కానీ మనకు లాస్ ఉంది. ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే కస్టమర్ సర్చ్ చేసిండో మన యాడ్ కనిపించిందో ఆయనకు ఇంటెన్షన్ ఉందండి. ఈ సర్చ్ పార్ట్నర్స్ అంటే ఎవరంటే, మీరు గూగుల్ సర్చ్ పార్ట్నర్స్ ఎవరో చెక్ చేయండి. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా దే ఆల్సో లైక్ సర్చ్ ఇంజిన్. ఎగ్జాంపుల్ అనుకుందాం, అది ఏదో కనోకా తెలుసు, డక్ గో అని ఒకటి ఉంది సర్చ్ ఇంజిన్, అది బాటా అని అనుకుందాం. అక్కడ సర్చ్ చేసినప్పుడు నీకు యాడ్ కనిపిస్తుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే, గూగుల్ నుంచి వచ్చిన వాడే హై ఛాన్సెస్ ఆఫ్ కన్వర్ట్, మిగతాది కాదు. నేను ఎందుకు లాస్ కావాలా క్లిక్? తర్వాత డిస్ప్లే నెట్వర్క్ అండి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దోస్ వెబ్సైట్స్ ఆర్ పార్ట్నర్డ్ విత్ గూగుల్, అక్కడ కూడా నీ యాడ్ వస్తుంది. సో నాకైతే ఇవి వేయిస్తాను అనిపిస్తుంది. కాబట్టి అన్చెక్ చేయండి బై డిఫాల్ట్ గా. గూగుల్ ఏమో వార్నింగ్ ఇస్తుంది, అరే ఎందుకు వేస్తున్నావు బై, నీకు ఇంకోటి యాడ్ స్కోర్ వస్తుందండి, నీ స్కోర్ తక్కువ వేస్తుంది. ఆ స్కోర్ కి సంబంధమే లేదు మన క్యాంపెయిన్ కి. ఓకే, గూగుల్ జడ్జ్ చేసినంత మాత్రం మన క్యాంపెయిన్ రాంగ్ క్యాంపెయిన్. నేను చెప్పాను కదా, మీ హెడ్ లైన్స్ 15 అవసరమే లేదని చెప్పాను కదా, ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది అవసరమే లేదు. ఇది కానీ మీరు ఆన్ చేసి పెట్టారనుకోండి, మీ డబ్బులు వేస్ట్ అయిపోతుంది. అంటే పెద్ద కంపెనీస్ చాలా మంది కనిపించాలనుకున్నప్పుడు ఓకే, చిన్న కంపెనీ మనది, ఆర్ గోల్ ఈజ్ నాట్ టు రీచ్ ఇక్కడ ఏమంటాడు, రీచ్ అడిషనల్ కస్టమర్. నాకు వద్దు పోయి అడిషనల్ కస్టమర్, నాకు నా టార్గెటెడ్ కస్టమరే కావాలి. కాబట్టి బై డిఫాల్ట్ గా ఉన్న ఆప్షన్ ని అన్చెక్ చేయండి, రిమెంబర్ దిస్. తర్వాత లొకేషన్, ఇక్కడ మనం హైదరాబాద్ అని పెడతాం. సెలెక్ట్ హైదరాబాద్ అంటే మన యాడ్ అనేది హైదరాబాద్ లో రావాలి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ ఆన్సర్. చాలా మంది ఆన్సర్ చెప్పట్లేదు, చెప్తే ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనం చెప్తుంది ఏంటంటే నా యాడ్ అనేది హైదరాబాద్ లో కనిపించాలని క్లియర్ గా చెప్తున్నా. ఇక్కడ నేను ఆ కీవర్డ్ ఏంటంటే SEO కోడ్స్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ ఎవరైనా టైప్ చేసినా యాడ్ రావాలి. అయితే ఏ అని ఒక క్లయింట్, హీఈస్ ఇన్ హైదరాబాద్, ఈ సర్చింగ్ ద సేమ్ కీవర్డ్ కాల్డ్ SEO కోడ్స్ ఇన్ హైదరాబాద్. యాడ్ కనిపిస్తుందా కనిపించదా? ఏ అనే ఒక కస్టమరు హైదరాబాద్ లోనే ఉన్నాడు అండ్ నువ్వు మెన్షన్ చేసిన కీవర్డ్ సర్చ్ చేసిండు, యాడ్ కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది. అయితే ఇంకొక బి అనే వ్యక్తి చూద్దాం. ఆయన బెంగళూరులో ఉన్నాడండి. ఈజ్ ఇన్ బెంగళూరు, ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్. సి వి సెలెక్టెడ్ ఓన్లీ టు హైదరాబాద్. కానీ ఈయన మాత్రం ఇదే కీవర్డ్ సర్చ్ చేస్తుంది, SEO కోడ్స్ ఇన్ హైదరాబాద్. ఈయనకు మన యాడ్ కనిపిస్తుందా కనిపించదా?
కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. లొకేషన్ కనిపిస్తుంది సార్. ఎందుకు కనిపిస్తుంది? లేదు సార్, కనిపించదు సార్. లొకేషన్ సెలెక్ట్ చేసాం. మనం ఏ సునీత? లొకేషన్ లో ఉన్నది మనది ఏం లొకేషన్ ఉన్నది ఓకే సునీత. సాయి కుమార్ నువ్వు చెప్పు, ఎందుకు కనిపిస్తుంది? మనము ఎక్కడి నుంచి సెర్చ్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు సార్. ఏ Location. కీవర్డ్ యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇదేది మళ్ళీ ఈ హైదరాబాద్ అనేది పెట్టినట్టు మనం ఇది తీసేయాలి కదా మరి. అంటే హైదరాబాద్ లొకేషన్ వాళ్ళకి ఎక్కువ రీచ్ కావడానికి కావచ్చు సార్. నువ్వు చెప్పినట్టు కీవర్డ్ ఒకటే ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ కీవర్డ్ ఎవరు టైప్ చేసినా బాగుంటుంది. అప్పుడు మళ్ళీ లొకేషన్ ఎందుకు పెట్టాలి? లొకేషన్ పెట్టొద్దు కదా. దీని అర్థం ఏంటి? ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ అర్థం ఏంది? ఇండియా ఆల్ కంట్రీస్ అంటే ఇండియా మొత్తం కనిపించాలి. ఆల్ కంట్రీస్, ఇది హైదరాబాద్ మాత్రమే కనిపించాలని చెప్తున్నాం కదా. అలాంటప్పుడు బెంగళూరుకి ఎందుకు కనిపిస్తుంది? కనిపించద్దు కదా. రిమైనింగ్ పీపుల్, హౌ మెనీ పీపుల్ సే ఎస్ ఆర్ నో? చాట్ లో పెట్టండి. మీ మైక్ గానీ ఒకరు మంచి లేదంటే కనిపిస్తుంది అనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి చాట్ లో. బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి సేడ్. రేవంత్ సేస్ నో, సునీత సే నవీన్ సే నో, ఐశ్వర్య సేస్ నో. ఇంకా యాక్చువల్లీ అది గూగుల్ అల్గారిథం కదా సార్. అల్గారిథం సంబంధం లేదు. చెప్పండి. అల్గారిథం అంటే అల్గారిథం కదా సార్. లోకల్ ఎస్ఈఓ అనేసి. ఎస్ఈఓ సంబంధం, ఎస్ఈఓ గురించి మాట్లాడొద్దు. ఎస్ఈ లేదు. ఇస్ దర్ ఎనీ ఆప్షన్ టు కంట్రోల్ సార్? వాట్ కంట్రోల్ మనోజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎస్ ఆర్ నో నువ్వు ఆన్సర్ చెప్పు. రాజేంద్ర గారు మీ ఒపీనియన్ చెప్పండి. నరేంద్ర గారు మీరు చెప్పలేదు. అంజన్ నువ్వు కూడా చెప్పలేదు. నో నో నో. సాత్విక్ ఎస్ ఆర్ నో ఎందుకు చెప్పు? సేమ్ సార్, నేను సాయి లాగానే ఆలోచిస్తున్నా సార్. హైదరాబాద్ సరే సాయి కూడా కరెక్ట్ ఆలోచించిన అనుకోవచ్చు, కానీ రీజన్ చెప్తలేడు కదా ఎందుకు కనిపిస్తుంది అనేది. అంటే రీజన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు సార్, కానీ మైండ్ లో మాత్రం రన్ అవుతుంది. సరే నీ ప్రకారము ఆ కీవర్డ్ సర్చ్ చేసిండు బెంగళూరు అయినా కూడా ఆ కీవర్డ్ మనదే కాబట్టి వస్తుంది. కానీ మళ్ళీ ఆయన హైదరాబాద్ అని ఎందుకు పెట్టినా మనం? సార్ హైదరాబాద్ నేనేమనుకుంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటే ఇప్పుడు నాకు నియర్ బై వస్తుంది కదా సార్, అట్లా అని లోకల్ బిజినెస్. సరే బాయ్, మీకోసం ఇంకో క్వశ్చన్ చెప్తాను. సి అనే ఇంకోటి ఉన్నాడు, ఈయన పాకిస్తాన్ లో ఉన్నాడు బాయ్. పాకిస్తాన్ లో ఉండి హైదరాబాద్ వస్తుంది సార్. అప్పుడు పాకిస్తాన్ లో ఉండి కూడా ఇదే కీవర్డ్ సర్చ్ చేసి యాడ్ వస్తుందా? దుబాయ్ లో ఉండి కూడా ఇదే క్వశ్చన్ చేస్తుండో యాడ్ వస్తుందా? చైనాలో ఉండి కూడా ఇదే కొడుతుండే యాడ్ కనిపిస్తుందా? సర్వర్ స్టోర్ అవుతా సార్ ఏమన్నా? లేదు లేదు లేదు, అవన్నీ కాదు, సర్వర్ కాదు. మీ ఆన్సర్ చెప్పండి, ఎస్ ఆర్ నో. చెన్నై, దుబాయ్, పాకిస్తాన్ వాడికి యాడ్ కనిపిస్తుందా? వస్తుందని అనుకుంటున్నా సార్ నేనైతే. ఎట్లా బై లాజిక్ ఏంటి చెప్పు. అంటే సార్ నాకు మీరు నిన్న చెప్పారు కదా సార్, ఒకవేళ మనం ఓన్లీ గచ్చిబౌలిలో లొకేషన్ ఉంటే నాకు ఆ చుట్టుపక్కల వాళ్ళే కావాలి అంటే మనం అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళకి యాడ్ చూపిస్తుంది అని. అవును, సో అది అక్కడే కదా సెలెక్ట్ చేసుకున్నా. అందుకని దా సినారియోలో నేను అది అక్కడ కనిపించదు, బెంగళూరు కనిపించదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటారు, కనిపిస్తుందా కనిపిదా? కనిపించదు సార్ బెంగళూరు అని అనుకుంటున్నాను. రైట్ రైట్. వీళ్ళు కనిపిస్తుంది అని చెప్తున్నారు కానీ వాళ్ళ లాజిక్ కరెక్ట్ లేదు. సరే ఓకే, ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా చూడండి. కోడ్స్ అందరు కూడా ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసినా కూడా వాళ్ళ డిఫరెంట్ ప్లేసెస్ కదా. మనం చెప్పింది క్లియర్ గా చెప్పినాం, హైదరాబాద్ వాళ్ళకి కనిపించాలని. కానీ బై డిఫాల్ట్ గా వీళ్ళందరికీ కూడా యాడ్ కనిపిస్తుందండి. కారణం ఏంటంటే గూగుల్ కి పైసలు కావాలంతే. అయితే ఇక్కడ లాజిక్, వాళ్ళకు లాజిక్ ఉందండి. లాజిక్ ఏంటంటే ఈ లాజిక్ ఇదండి. ఇక్కడ చూడండి ఆప్షన్, లొకేషన్ ఆప్షన్. ఇది ఎవరు సెర్చ్ చేయరు, ఇది చెక్ చేయాలి. ఇది చెక్ చేస్తే బై డిఫాల్ట్ వాడు ఏం ఆప్షన్ పెట్టిండంటే హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెర్చ్ చేసినా యాడ్ చూపిస్తా, హైదరాబాద్ కోసం సెర్చ్ చేసినా చూపిస్తా అంటుండు. అంటే బెంగళూరు ఉన్నోడు హైదరాబాద్ కోసమే సెర్చ్ చేస్తుండు కదా. అంటే బెంగళూరు ఉన్నోడు బెంగళూరు సెర్చ్ చేస్తాడు, హైదరాబాద్ సెర్చ్ చేస్తాడు. అంటే వాడి సిస్టర్ కు బ్రదర్ కు కావాలంటేనే కదా. సో వాట్స్ రాంగ్? ఈ మనకు యాడ్ చూపించడం రాంగ్ ఏముంది? కానీ ఒక దుబాయ్ లో ఉన్నోడు ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసిండు. బట్ వాట్ ఆర్ ద ఛాన్సెస్? ఈయన జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి? అలాంటప్పుడు నేను ఎందుకు చూపించాలి వాళ్ళకి యాడ్? నేను హైదరాబాద్ వాళ్ళకే చూపిస్తా. అలా అనుకున్నప్పుడు మీరు ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అంటే ఎవరైతే రెగ్యులర్ గా మన లొకేషన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే యాడ్ కనిపిస్తుంది, మిగతా వాళ్ళకు కనిపించదు. దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గూగుల్ దగ్గర చాలా జిమ్మికలు ఉంటాయి. మనం రీసెర్చ్ చేసి మన పైసలు వేస్ట్ చేసుకోవద్దు. నేను ఒకసారి క్యాంపెయిన్ రన్ చేసిన, నేను క్లియర్ గా నా లొకేషన్ పెట్టినా, నా క్లయింట్ లొకేషన్ నేను చెప్పినది పెట్టినా. కానీ రిపోర్ట్స్ లో నాకు వేరే కంట్రీస్ నుంచి
నాకు క్లిక్స్ వచ్చినాయి. నా క్లయింట్ అని అడిగండి ఎందుకు వస్తున్నాయి భయ్య అని. నేను రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది అనమాట. అచ్చా గూగుల్ ఇంత కమీనా ఉందా అని చెప్పేసి. మీకు కూడా మీ క్లయింట్ అడిగినప్పుడు మీరు ఫస్ట్ క్లయింట్ని అడగండి. క్యాంపెయిన్ సార్ క్యాంపెయిన్ రన్ చేసే కంటే ముందు మీరు చెప్పండి మీకు హైదరాబాద్ లోనే యాడ్ రన్ చేయాలా లేకపోతే హైదరాబాద్ కోసం సర్చ్ చేసే వేరే వాళ్ళకు కూడా కావాలా అంటే నాకు వేరే వాళ్ళకు కూడా కావాలంటే ఆప్షన్ వదిలేసేయండి. అప్పుడు ఒకవేళ తర్వాత ఏమైంది వేరే వేరే కంట్రీలు కనిపించిన నువ్వే చెప్పినవా రాబాయ్ అని చెప్పొచ్చు. లేదు రాబాయ్ నాకు హైదరాబాద్ వాళ్ళే కావాలనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దిస్ ఇస్ కాల్డ్ లొకేషన్ అడ్వాన్స్ ఆప్షన్. చాలా మందికి తెలియదు, చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు దీనివల్ల. ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? మీరైతే స్ట్రిక్ట్ గా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ సెకండ్ ఆప్షనే సెలెక్ట్ చేయండి. క్లియర్? Yes, sir. నెక్స్ట్ సో ఈరోజు మనం కొత్త నేర్చుకున్న దానిలో ఒకటి సర్చ్ నెట్వర్క్ ఇవి అన్చెక్ చేయాలని చెప్పాను. లొకేషన్ లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలని చెప్పాను. రైట్. లాంగ్వేజెస్ అండి చెప్పా ముందే మాట్లాడాము. లాంగ్వేజెస్ అంటే సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యువర్ కస్టమర్ స్పీక్. ఇక్కడ నువ్వు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అన్ని పెట్టచ్చు. మనం చెప్పినట్టు బెంగళూరులో ఉన్న తెలుగు పీపుల్ కి మనం యాడ్ రన్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లొకేషన్ ఏమో బెంగళూరు పెట్టాలి, ఇక్కడ లాంగ్వేజ్ ఏమో తెలుగు అని పెట్టాలి. సో దట్ అయిపోతుంది వాళ్ళకి. సో దిస్ ఇస్ నోన్ థింగ్ ఓన్లీ. రైట్. తర్వాత ఈ ఆప్షన్స్ అవసరం లేదండి, లీవ్ ఇట్. ఇప్పటికి కూడా ఇంకా యూ డోంట్ రిక్వైర్ దిస్. యాజ్ ఆఫ్ నౌ ఏదైతే ఇంపార్టెంటో వాడు. సో ప్రస్తుతానికి నెట్వర్క్ అన్చెక్ చేయాలి, లొకేషన్ లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ కీవర్డ్స్ మనకు తెలుసు ఆల్రెడీ. వి ఆల్రెడీ లెర్న్ అబౌట్ ద కీవర్డ్స్. ఇక్కడ మాత్రం ఇనిషియల్ గా ఎగ్జాక్ట్ మ్యాచ్ ట్రై చేయండి. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈస్ గుడ్. SEO కోడ్స్ ఇన్ హైదరాబాద్ ఇలాంటి ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ వాడండి. దట్ ఈస్ మచ్ బెటర్. తర్వాత ఇక్కడ URL ఈ హెడ్ లైన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3 అనేది. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ వాచింగ్ దిస్ వీడియో, ఈ కీవర్డ్ మ్యాచ్ గురించి నేను ఆల్రెడీ లింక్ ఇస్తున్నా, చూడండి మీకు అర్థమవుతుంది. ఈవెన్ ఈ యాడ్ కాపీ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. డెస్టినేషన్ URL అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ డిస్ప్లే పాత్ అని ఉంటుందండి, ఇది ఆప్షనల్, ఇది పనికిరాని ఆప్షన్. ఇది ఎందుకు పెట్టిండో తెలియదు. అది చూడండి ఏమవుతుందో. ఇక్కడ ODMT.in అని ఉంది కదా, నేను ఇక్కడ రాస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ కూడా కావాలి. చూడండి మీకు రైట్ సైడ్ ఒక URL కనిపిస్తుందా? అంటే కస్టమర్కి ఏమనిపిస్తుందంటే ఓకే అరే బాబు నువ్వు ODMT.in/digital course ఆన్లైన్ ఈ కీవర్డ్ ఉంది. ఎవరు చూస్తారండి? ఈ URL ఎవరైనా చూస్తారా అండి? ఎవరు చూడరు ఈ URL. దీన్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఇది అవసరం లేదు. మీరు ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ కూడా కీవర్డ్ పెట్టండి అంతే. డిజిటల్ కోర్స్ మీకు సంబంధించి పెట్టండి. దిస్ ఇస్ కాల్డ్ డిస్ప్లే పాత్. అంటే కస్టమర్ ఈ URL కి పోతున్నా అనుకుంటాడు, ఇది ఓన్లీ డిస్ప్లే పాత్ మాత్రం, ఇది యాక్చువల్ URL కాదు, ఇది ఫైనల్ URL. ఇది కనిపించడానికి అలా ఉన్నా కూడా అది మాత్రం కాదు. సో దిస్ ఇస్ ఆప్షనల్, లీవ్ ఇట్. తర్వాత హెడ్డింగ్ లైన్ 1, హెడ్డింగ్ లైన్ 2, హెడ్డింగ్ లైన్ 3 3 హెడ్డింగ్స్ ఇవ్వండి చాలు అని చెప్పాను. డిస్క్రిప్షన్ లైన్ 1, డిస్క్రిప్షన్ 2 ఇవ్వండి. ఓకే. తర్వాత యాడ్ కాపీ కూడా ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఎప్పుడు కూడా 2 యాడ్ కాపీస్ ఇవ్వాలండి ఒకటే దానికోసం. అంటే ఇప్పుడు ఇదేమో 100% జాబ్ అని పెట్టినా, ఇదేమో గెట్ ట్రైన్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అన్నా. ఈ రెండింటిలో ఏది బాగా పనిచేస్తుందో మనకు తెలియదు. గూగులే ఆటోమేటిక్ గా రొటేట్ చేసుకుంటుంది. 2 ఇస్తే చాలా బెటర్ అనమాట. ఇనిషియల్ గా 1తో స్టార్ట్ చేయండి, రాంగ్ ఎక్స్పీరియన్స్ కొద్ది 2 చేయండి. తర్వాత డైలీ బడ్జెట్ అండి. సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ 1000 రూపీస్ అన్నా. Here what I'm trying, my daily budget is 1000 rupees అన్నా. ఓకే. ఇంతకుముందు మనం CPC ఏమనుకుంటాం, CPC 100 రూపాయలు, ఎవ్రీ క్లిక్ 100 రూపాయలు కంటెంట్ అనుకుంటాం. ఆ డైలీ బడ్జెట్ 1000. డైలీ హౌ మెనీ క్లిక్స్ పాసిబుల్ అండి? 10 సార్. 10 క్లిక్స్ ఆర్ పాసిబుల్. ఓకే. అది ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతున్నా, అర్థం చేసుకోండి, చాలా సింపుల్ క్వశ్చన్. If your daily budget is 1000, how much amount will be deducted every day? 1000 రూపాయలు డైలీ బడ్జెట్ అన్నప్పుడు రోజు ఎంత అమౌంట్ కట్ అవుతుంది? 100 రూపీస్. 100 రూపీస్ అంటే
టెన్ క్లిక్స్ పెట్టాం కదా సార్, డైలీ బడ్జెట్ 1000 రూపీస్ పెట్టాం. సో 10 క్లిక్స్ కి పర్ క్లిక్ కి 100 రూపీస్ కట్ అవుతుంది. టోటల్ ఎంత కట్ అవుతుంది? టోటల్ 1000 కట్ అవుతుంది. సో 1000 పెడితే 1000 కట్టేస్తాం అంతేగా, సింపుల్. 1000 పెడితే 1000 వరకే కట్ కావచ్చు సార్, ఎందుకంటే అక్కడ సిపిసి ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా సార్. లేదు అది 100 అనుకోండి, ఫిక్స్ అనుకోండి. అట్లయితే క్లిక్స్ ని బట్టే వస్తాయి సార్, మనకు పర్టికులర్ గా 1000 కట్ అయితే కూడా చెప్పలేము, ఎందుకంటే సెర్చ్ చేసే వాళ్ళు ఎంత మంది ఉంటారో, క్లిక్స్ ఎంత మంది ఉంటుందో తెలియదు కదా సార్. అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటి? 1000 వరకు అయితే కట్ కాదు సార్, మాక్సిమం కట్ కావచ్చు, కానీ ఛాన్సెస్ అయితే చాలా. రేవంత్ నీ ఆన్సర్ ఏంది? అవును సార్, 70 30 సార్. రేవంత్ నీ ఆన్సర్ ఏంటి? 1000 రూపీస్ సార్, 1000 రూపీస్ కన్నా కొంచెం తక్కువనే సార్. లైక్ ఇంకా మనం ఫేస్బుక్ యాడ్స్ అవన్నీ చూస్తే కొంచెం ఇంకా తక్కువనే కట్ అవుతుంది. రైట్. రిమైనింగ్ పీపుల్ ఆల్సో మెన్షన్ యువర్ థింగ్స్ ఇన్ చాట్ బాక్స్. 1000 రూపాయలు డైలీ బడ్జెట్ అంటే సింపుల్ బై. నేను నీకు 1000 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చిన అంటే ఆ రోజు ఎంత ఖర్చు పెడతావు అంటే ఏం చెప్తాను? సేమ్ థింగ్ మెన్షన్ చేయండి. ఇఫ్ ఐ గివ్ యూ పాకెట్ మనీ ఆఫ్ 1000 రూపీస్, నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? 1000 ఖర్చు చేస్తావా, ఇంకేమన్నా? అంతే. ఇక్కడ కూడా అంత డైలీ బై 1000 అంటే 1000 ఎంత ఛార్జ్ చేస్తుంది అంటే సింపుల్ 1000 ఆర్ లెస్, అంతే కదా. 1000 కంటే తక్కువ సార్, అంతే. 1000 కంటే తక్కువ, సింపుల్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక రోజు 10 క్లిక్స్ వస్తే 1000 రూపాయలు, 9 క్లిక్స్ వస్తే 900 కదా, 5 క్లిక్స్ వస్తే 500 కదా. దట్స్ ఇట్, సింపుల్ ఆన్సర్. డైలీ బడ్జెట్ 1000 అయితే 1000, కానీ ఆన్సర్ ఎంత తెలుసా? యాక్చువల్ ఆన్సర్ 2000 కట్ అవుతుంది. అదే లాజిక్. If your daily budget is 1000, amount will be deducted can be 1000, less than 1000 or 2000. ఇదే ఫ్లోలీ పోయి మళ్ళీ డైలీ బడ్జెట్ మీనింగ్ ఏంది? 1000 రూపాయలు 1000 రూపాయలు తీసుకోవాలి కదా, 2000 ఎందుకు తీసుకుంటుంది అంటే ఇక్కడ చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఇది గూగుల్ ది బై సామ్రాజ్యం. వాడికి నచ్చినట్టు చేస్తారు. రేపు పొద్దుగా 5000 కూడా చేస్తాడు. ఏంటంట ఇది? వన్ టూల్ వాడినంత మాత్రం నీ రోజులు వాడు చెప్పినట్టు ఎలా అంతే. కాకపోతే మరి గూగుల్ అంతా దుర్మార్గం చేయదు, చాలా మంచోడు గూగుల్. యాజ్ కంపేర్ టు ఫేస్బుక్ చాలా మంచోడు గూగుల్. చూడండి, నేను ఇక్కడ ప్రూవ్ చేస్తా, వాడు చేసింది రాంగ్ కాదని నేను చూపిస్తా. డే 1 అండి, డే 1 వాడికి 10 క్లిక్స్ వచ్చినాయండి. ఎంత అమౌంట్ కట్ అవుతుంది? 1000 కట్ అవుతుంది. డే 2 వద్దాం. డే 2కి వచ్చే వరకు 5 క్లిక్స్ వచ్చినాయి అంటే 500. డే 3 తీసుకుందాం. డే 3 వచ్చే వరకు 1 క్లిక్ వచ్చిందండి, 100 రూపీస్ కట్ అయ్యింది. మళ్ళీ డే 4 తీసుకుందాం, 2 క్లిక్స్ వచ్చినాయి, 200 కట్ అయ్యింది. అంటే ఇదే విధంగా పోయింది అనుకో, వాడు మొత్తము ఈ డైలీ బడ్జెట్ 1000 కదా, 30 days కి బడ్జెట్ రన్ చేసుకున్నాడు. మొత్తం ఎంత? 30,000 రూపాయలు అడిగి పెట్టుకున్నాడు. గూగుల్ చెప్పిండు, గూగుల్ 30,000 రూపాయలు వాడుకోవాలని చెప్పింది. కానీ ఇదే కంటిన్యూ అయిందనుకో, గూగుల్ 15,000 రూపాయలు కూడా వాడుకోలేదు. అంతేనా? ఆల్ ఆఫ్ యు అండర్స్టూడ్? ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ 10 క్లిక్స్ 5 క్లిక్స్ 1 క్లిక్ 2 క్లిక్స్ వస్తే మంత్లీ 30,000 వాడుకోలేదు. అంటే ఇక్కడ కస్టమర్ చెప్పినా కూడా గూగుల్ వాడుకోలేకపోతుంది. అప్పుడు గూగుల్ ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడు గూగుల్ ఏం చేసింది తెలుసా? డే 5 దిబిడి చేసేస్తుంది. ఒక రోజు ఏం చేస్తుంది? కస్టమర్ బాగా వచ్చిన రోజు 20 క్లిక్కులు కూడా తీసుకుంటుంది. అంటే 2000 రూపాయలు తీసుకుంటుంది నీతోటి. బ్యాలెన్స్ అయిందా? ఇక్కడ 500 రూపాయలు, ఇక్కడ 900, 800 అన్ని తీసి ఇడే చేసుకుంటుంది. ఇంకో రోజు కూడా తీసుకుంటుంది. కానీ గూగుల్ 30 days కి ఎంత? 30,000 కదా, ఇది దాటదు. సింపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఆ స్టూడెంట్, నీకు నేను నెలకు పాకెట్ మనీ ఇస్తున్నా, 30,000 ఇస్తున్నా. ఓకే, నెల రూపట మీరు వాడుకోవాలి బై. ఒకరోజు 1000 వాడుకో, ఒకరోజు 2000 వాడుకో, ఒకరోజు 100 రూపాయలు వాడుకో. కానీ నెల రోజు నువ్వు వాడుకో అని చెప్తున్నా. అలా తప్పేమో చెప్పండి. నో మిస్టేక్, రైట్? అయితే ఎందుకోసం అంటే ఒక రోజు నువ్వు 100 రూపాయలు వాడుకు, నువ్వు బయటికి వెళ్ళలేదు, ఇంకో రోజు బయటికి వెళ్ళినప్పుడు మంచి గట్టిగా దావత్ చేసుకున్నావు, అంతే, సింపుల్. సో ఓవరాల్ గా మాత్రం నీ 30 days కి అయ్యే బడ్జెట్ ని మాత్రం గూగుల్ దాటదు. ఇట్లానే ప్రతిరోజు 2000 తీసుకోదండి. 2000 తీసుకుంటే 30 రోజులకు 60,000 అవుతుంది. ఒక రోజు 2000 తీసుకుందంటే ఇంకో రోజు తక్కువ తీసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్. జనాలు క్లిక్ చేసే దాన్ని బట్టి తీసుకుంటుంది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది. సెట్ యువర్ RL డైలీ బడ్జెట్. రైట్ సైడ్ చదవండి. ఫర్ ద మంత్ you won't pay more than your daily budget times the average number of days in a month.
Some days you might spend less than your daily budget, and others you might spend up to twice as much. ఇది నేను 6 years బ్యాక్ చూసినప్పుడు 20% ఎక్కువ తీసుకుంటున్నాడు. అంటే 1000 రూపాయలు పెడితే 1200 తీసుకుంటుండే కొన్ని రోజులలో. ఇప్పుడు దాన్ని డబుల్ చేసేసారు, 2000 చేశారు. ఇప్పుడు వాళ్ళు 3 కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే డబుల్ నడుస్తుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఎనీ క్వశ్చన్? నో క్వశ్చన్ కదా? అర్థమైంది అందరికి డైలీ బడ్జెట్? దెన్ డైలీ బడ్జెట్ ఓకే అయిందంటే నెక్స్ట్ కొట్టేసేయండి. యువర్ క్యాంపెయిన్ విల్ బి సక్సెస్. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు చేసిన ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక క్యాంపెయిన్ బడ్జెట్ లూజ్ చేసుకుంటారు. గూగుల్ యాడ్స్ బడ్జెట్ క్యాంపెయిన్, క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్, సర్చ్ క్యాంపెయిన్, క్యాంపెయిన్ పేరు పెట్టండి. తర్వాత వాట్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ క్లిక్స్. ఇదేంటంటే ఇక్కడ ఏం మెన్షన్ చేయాలండి? ఇది ఎందుకు మెన్షన్ చేయాలి? 100 అని కాదు, ఎత్తన పెట్టచ్చు. ఎందుకు మెన్షన్ చేయాలి? ఇది ఈ మ్యాథ్స్ సిపిసి ఎందుకు మెన్షన్ చేయాలి? ఎస్, ట్యాక్స్ క్లిక్ సార్. అవి లైక్ మొత్తం అమౌంట్ ఒకటేసారి కట్ కాకుండా మనం ఒక లిమిట్ ఇస్తున్నాం గూగుల్ కి. పర్ క్లిక్ ఎంత పడితే అంత చేయకుండా మనం చెప్తాం లిమిట్ 200, మాక్సిమం 200 ఖర్చు పెట్టుకోవాలి. బట్ యాక్చువల్ గా ఎంత ఖర్చు అవుతుందండి? యాక్చువల్ సిపిసి ఎంత అవుతుందండి? కాంపిటీటర్ సిపిసి ప్లస్ కంప్యూటర్ సిపిసి ప్లస్ 1 రూపీ కట్ అవుతుంది. గుడ్, ఓకే, ఇది మెన్షన్ చేసినాం. తర్వాత నెక్స్ట్, తర్వాత అండి బై డిఫాల్ట్ యాడ్ అనేది SCRP లో కనిపిస్తుంది. ఈ రెండు అన్చెక్ చేయాలి. ఎందుకండి? బడ్జెట్ సేవ్ చేసుకోవడం. బడ్జెట్ సేవ్ కంటే ఇర్రిలవెంట్. యాక్చువల్గా మనం చేసేదే క్లిక్స్ రావడానికి, కానీ ఇక్కడ అంత క్వాలిటీ ఉండదని నేను ఫీల్ అవుతున్నా. అది నిజం కూడా, కాబట్టి అన్చెక్ చేయండి. తర్వాత ఇక్కడ లొకేషన్ ఆప్షన్స్ లో నేను హైదరాబాద్ అని పెడుతున్నా, బట్ కస్టమర్ బెంగళూరు లో ఉన్నా మన యాడ్ కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది. బై డిఫాల్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఏం చేయాలండి? కింద లొకేషన్ ఆప్షన్స్ లో లొకేషన్ ఆప్షన్ లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. హైదరాబాద్ వాళ్ళకి మాత్రం యాడ్ కనిపిస్తుంది. లాంగ్వేజెస్, వాట్ యు మీన్ బై లాంగ్వేజెస్? డిపెండ్స్ అపాన్ ద ఏరియా. వాళ్ళ లాంగ్వేజ్ సెట్టింగ్ బట్టి తెలుగు వాళ్ళకా తమిళ వాళ్ళకా అనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మోర్ సెట్టింగ్ ఇది అవసరం లేదు, బట్ చెప్తున్నా. యాడ్ రొటేషన్ అంది నేను చెప్పాను కదా. ఒక్క యాడ్ కాకుండా మల్టిపుల్ యాడ్ క్రియేట్ చేయండి. గూగుల్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా ఒకసారి 100% జాబ్ యాడ్ ని, ఒకసారి గెట్ ట్రైన్డ్ బై ఎక్స్పర్ట్స్ ని షఫుల్ చేస్తుంది ఒకసారి. అయితే బెస్ట్ గెట్ ట్రైన్డ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ బాగా పనిచేస్తుంది అనుకో, దాన్నే విన్నర్ చేస్తుంది. తర్వాత ఈ క్యాంపెయిన్ ఎన్ని రోజులు పనిచేయాలన్నది కూడా మీరు చెప్పొచ్చు. ఇవాళ May 30. ఈ విధంగా మీరు ఎండ్ డేట్ కూడా మెన్షన్ చేయొచ్చు మీకు కావాల్స్తే. మీరు ఏం పెట్టలేదు అనుకో, బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ పోతూనే ఉంటుంది. లేదంటే ఎందుకు పెట్టాలంటే ఇది మీకు క్యాంపెయిన్స్ మనం రన్ చేసేటప్పుడు ఇది ఒక ODMP క్యాంపెయిన్, ఇది హైదరాబాద్ క్యాంపెయిన్, ఇది బెంగళూరు క్యాంపెయిన్. ఓకే, ఇలా డైలీ బడ్జెట్ వచ్చేసి డైలీ బడ్జెట్ 1000 రూపీస్. ఇలా డైలీ బడ్జెట్ కూడా 1000 రూపీస్. చెప్పాను కదా 30 days రన్ చేయాలనుకుంటూ. టోటల్ ఇక్కడ నీకు అయ్యే ఖర్చు 30,000, ఇక్కడ అయ్యే ఖర్చు 30,000. టోటల్ వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి మీరు 60,000 రూపీస్ పెట్టాలి అకౌంట్ లో. ఫైనల్ గా యాడ్ చేసినప్పుడు 60 యాడ్ చేస్తే 30 వాడుకుంటుంది. ఈ క్యాంపెయిన్ 30 వాడుకుంటుంది. అయితే టోటల్ బడ్జెట్ 60 ఉంది అండి. సడన్ గా ఈ హైదరాబాద్ క్యాంపెయిన్ హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చినాయి అనుకో, గూగుల్ ఎవరు సర్చ్ చేస్తారు? ఎవరు రారు. అలాంటప్పుడు ఇది 30 days రన్ చేయడం అవసరం. మీరు ఏం చేయలేదు అనుకో, బడ్జెట్ తీసుకుంటూ ఉంటుంది. లేదంటే మీరు ఒక కోర్సు లాంచ్ చేయాలనుకున్నారు, అది ఈ మంత్ 10th లోపల అయిపోవాలనుకోండి. మీరు ఏం చేయకపోతే 11th 12th కూడా యాడ్ రన్ అవుతుంది అనమాట. సో అట్లా పాస్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడ సెలెక్ట్ డేట్ చేసుకుంటాం. May 30 నుంచి ఇక్కడ ఏమంటున్నా నెక్స్ట్ జూన్కి వెళ్దాం. June 7th వరకు నేను రన్ చేస్తాను. ఈ 8 or 9 days యాడ్ రన్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? అప్పటికి 8,000 కట్ అయిపోతుంది. వెంబడే యాడ్ పాజ్ అయిపోతుంది. అంటే మనం ఎండ్ డేట్ పెట్టినాం కదా, మిగతా బడ్జెట్ ఈ క్యాంపెయిన్ వాడు యూటిలైజ్ చేసుకుంటాడు.
సో ఆ విధంగా కొన్ని క్యాంపెయిన్స్ ను షార్ట్ టర్మ్, అంటే ఏదైనా ప్రోగ్రామ్ ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ కొన్ని రోజులు మాత్రమే ఉందనుకో, అలాంటప్పుడు 30 రోజులు ఎందుకు రన్ చేయాలి? అలాంటప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది మనదే క్యాంపెయిన్ అంటే మన ఒకటే క్యాంపెయిన్ ఉంటుంది కాబట్టి మనం ఎండ్ డేట్ అవసరం లేదు. కానీ మీకు చాలా క్యాంపెయిన్స్ ఉన్నాయి, 10-20 క్యాంపెయిన్స్ ఉన్నాయి అనుకో, ఈ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ లాంగ్వేజ్ కిందకి వచ్చినాక అడ్వాన్స్ ఆప్షన్ లో కనిపిస్తుంది. యాడ్ స్కెడ్యూల్ ఇంకొకటి అండి, యాడ్ రొటేషన్. ఓకే, యాడ్ స్కెడ్యూల్ ఏంటంటే నీ యాడ్ బై డిఫాల్ట్ 24 hours కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు నైట్ 11 దాటినప్పుడు కొందరు మందుబాబులు గూగుల్లో సెర్చ్ చేసి అనవసరంగా క్లిక్ చేస్తుంటారు, మన పైసలు పోతుంటాయి అనమాట. అరే ఇట్లా మందుబాబులు ఎక్కువ క్లిక్ చేస్తున్నారని నువ్వు ఫీల్ అయినావు అనుకో, అప్పుడు ఏం చేసేసాయి, మండే టు ఫ్రైడేస్ మార్నింగ్ ఒక టైం పెట్టుకో. పొద్దుగా 7 గంటలకు లేచి ఎవరు సెర్చ్ చేస్తారు, కానీ అది మన ఇష్టం, పెట్టుకున్నా ఏం కాదు. 9 o'clock నుంచి మార్నింగ్ 9 AM టు నైట్ 10 PM వరకు పెట్టుకుందాం. 10 అంటే 22 రైల్వే టైమింగ్, 22 వరకు. ఇంకా మిగతా 9 కంటే ముందు 10 తర్వాత యాడ్ రన్ కాదండి, యాడ్ ఆగిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాడ్ స్కెడ్యూల్. దట్టు ఏ డే రోజు ఎలా, సాటర్డే సండే నాకు వేస్ట్ అనుకో, రన్ చేయకు అంతే. ప్రస్తుతానికి ఇప్పుడు మండే టు ఫ్రైడే మాత్రమే యాడ్స్ కనిపిస్తుంది, సాటర్డే సండే లేదు. సాటర్డే సండే కూడా పర్టికులర్ టైం కావాలంటే మీరు మెన్షన్ చేసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ యాడ్ స్కెడ్యూల్. యాడ్ స్కెడ్యూల్ అంటే ఏ డే ఏ టైం నీకు యాడ్ కనిపించాలి. యాడ్ రొటేషన్ అంటే మల్టిపుల్ యాడ్స్ ఇచ్చేస్తే గూగుల్ ఆటోమేటిక్ గా షఫుల్ చేసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ యాడ్ రొటేషన్. ఈ ఆప్షన్స్ మీకు అవసరం లేదు. తర్వాత కీవర్డ్ గురించి మనం మాట్లాడడం. ఇస్ ద మ్యాచ్ టైప్, ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి. తర్వాత ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్. ఈ స్ట్రెంత్ గురించి పక్కన పెట్టండి. మినిమం 3 headlines మాత్రం స్ట్రాంగ్ గా వాడండి, 2 descriptions మాత్రం మంచిగా వాడండి. దాట్స్ ఇట్. అంత పాటు ఎక్స్టెన్షన్స్ కూడా వాడాలి. ఇక్కడ యాడ్ కాపీ 1 కదా, ఇంకో యాడ్ కాపీ కూడా పెట్టండి. దెన్ డైలీ బడ్జెట్. ఇఫ్ డైలీ బడ్జెట్ ఇస్ 1000, ఎంత కట్ అవుతుందంటే ఎవ్రీ డే 1000 కట్ అవుతుందా, ఎక్కువ కట్ అవుతుందా? 2000 యూ షుడ్ సే 1000 ఆర్ లెస్ ఆర్ ట్వైస్. డబుల్ అయితే సార్. యా, సే 1000 ఆర్ లెస్ దాన్ 1000. దట్స్ ఇట్ అండి. నౌ దిస్ ఇస్ ద క్యాంపెయిన్. మనం అన్ని ఆప్షన్స్ ని యాడ్ చేసినాం. రైట్. తర్వాత టోటల్ బడ్జెట్ టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో బిల్లింగ్ సమ్మరీలో ఈ క్యాంపెయిన్ ప్రకారం 60,000 కావాలనుకుంటే టోటల్ బడ్జెట్ 60,000 యాడ్ చేస్తే అయిపోతుంది. బిల్లింగ్ ఇక్కడ బడ్జెట్ యాడ్ చేసేసి యాడ్ ఫండ్స్ అనేసి కెన్ మేక్ ద పేమెంట్. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్ హియర్. Can make the payment. This is the total budget, remember. Right. Any questions, guys? Sir. Right. సో ఈ రోజు మీరు అందరు కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఆప్షన్స్ తోటి ఒక క్యాంపెయిన్ చేయండి చాలు. నేను చెప్పిన అన్ని ఆప్షన్స్ వెతుకుంటూ ఇప్పుడు ఎక్కువ రీసెర్చ్ చేయండి. ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి. రేపు ఐ విల్ బి డివైడింగ్ యాజ్ ఎ టీమ్స్. మీరు పర్ఫెక్ట్ అవుతారు కాబట్టి అప్పుడు నేను మీకు బడ్జెట్ ఇస్తాను అండి. ఆ బడ్జెట్ ని వాడుకోండి. ఇంకొకటి, నెగిటివ్ కీవర్డ్స్ ఎక్కడ ఉంటాయని మీరు ఎవరు అడగలేదు. నెగిటివ్ కీవర్డ్స్ ని ఎక్కడ యాడ్ చేయాలి అనేది. సో సో ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సెర్చ్ కీవర్డ్ కింద నెగిటివ్ కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బాక్స్ లో మనం మెన్షన్ చేయాలి ఏ కీవర్డ్స్ మనకు వద్దో. ఫ్రీ, PDF, డౌన్లోడ్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని పెట్టాలి. ఓకే, సో రేపు ప్రిపేర్ అండ్ కమ్ బ్యాక్. రేపు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ ట్రాకింగ్ అంటే ఏంది నేర్పిస్తా. తర్వాత ఇంకోటి కీవర్డ్ ప్యాటర్న్ కూడా నేర్పిస్తా. దాని తర్వాత ఐ విల్ డివైడ్ యూ యాజ్ ఎ టీమ్స్. ఐ విల్ ఆస్క్ యూ టు రన్ ద క్యాంపెయిన్. మీకు బడ్జెట్ ఇస్తా అండి, ఆ బడ్జెట్ తో రన్ చేయండి. మీకు 2 days ప్రాజెక్ట్ తీసుకొని టైం తీసుకోండి. యాజ్ ఎ టీమ్ యూ హ్యావ్ టు వర్క్. ఓకే, చలో. ఎనీ క్వశ్చన్స్?